అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యతో బాధపడే మగవాళ్ళు సెక్స్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అండ్ వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల్ని బట్టి వాళ్ళకి ఆ సెక్స్ సమస్య ఏ కారణం వల్ల వచ్చింది, అది ఎంత తీవ్రంగా ఉంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జేఈ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే ముఖ్యంగా అంగస్తంభన, స్థిరస్ఖలన సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, సెక్షువల్గా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో మగవాళ్ళు చాలామంది సెక్స్లో చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఆ సెక్స్లో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల్ని బట్టి వాళ్ళకి అంగస్తంభన సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉంది అండ్ దానికి ఉన్న కారణం ఏమిటి అనేది కూడా చాలాసార్లు ఆ పేషెంట్ హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి సెక్స్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉంది అని చెప్పేదాన్ని బట్టే మోస్ట్లీ డాక్టర్స్ కనుక నాలెడ్జ్ ఉంటే ఈజీగానే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎందువల్ల ఈ సెక్స్ సమస్య ఉంది అనేది. దీంట్లో ఒక 3 సినారియోస్ ఉంటాయండి. సాధారణంగా ఓపీకి వచ్చే పేషెంట్స్ ఎవరైనా సరే ఈ మూడిట్లో ఏదో ఒక కారణమే చెప్తారు. ఎక్కువ మంది, అంటే 100లో ఒక 70 మంది నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణమే, అంటే ఏదో ఒక సమస్యే చెప్తారు వాళ్ళు సెక్షువల్గా ఎట్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనేది. ఫస్ట్ వచ్చేసి చాలామంది చెప్పే ఒక కామన్ ప్రాబ్లం సెక్షువల్ అంటే అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటి అని అంటే, సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అసలు అంగము కనీసము సైజు కూడా పెరగట్లేదండి. నార్మల్గా ఉన్నప్పుడు ఎంతైతే ఉంటుందో సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు కనీసం సైజు కూడా పెరగట్లేదు. గట్టితనం రాకపోగా కనీసం సైజ్ అన్నా పెరిగిద్ది నార్మల్గా సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, సెక్స్ కోరికలు వచ్చినప్పుడు. కానీ కొంతమంది పేషెంట్స్లో ఏమైందనంటే నార్మల్గా ఉన్నప్పుడు ఇంత సైజు ఉంటే సెక్స్ కోరికలు వచ్చినా, సెక్స్ చేద్దాం అనుకున్న, ఫోర్ ప్లే చేసినా, ఎంత మాస్టర్బేషన్ చేసుకున్నా కనీసం సైజు కూడా పెరగదనమాట. సో ఇది చాలామంది చెప్పే ఒక ప్రాబ్లం. ఇది సాధారణంగా ఒక 60-65 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళలో ఎక్కువగా షుగరు, బీపీ ఉండి అవి కంట్రోల్లో లేని వాళ్ళకి ఉండే ప్రాబ్లము, అటువంటి వాళ్ళలో కనపడే లక్షణం అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే వాళ్ళకి అసలు అంగానికి సంబంధించిన రక్త సరఫరా అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. అంగానికి అసలు రక్త సరఫరా అనేది ఏమాత్రము రావట్లేదు. జస్ట్ సైజు కూడా పెరగట్లేదు. ఒకవేళ సైజు పెరిగినా కూడా జస్ట్ ఎంత 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల సైజు పెరిగిద్ది, అంతేగాని ఫుల్ సైజు కూడా రాదనమాట. సో దానికి రీజన్ ఏంటి అని అంటే అసలు వాళ్ళ అంగానికి పూర్తిగా రక్త సరఫరా తగ్గిపోయింది. అండ్ ఆ రక్త సరఫరా తగ్గిపోవటానికి ఈ 60-65 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఈ షుగరు, బీపీ ఎక్కువగా ఉండి అది ఏమాత్రం కంట్రోల్లో లేకపోవటం, అది సాధారణంగా ఈ 60-65 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో సాధారణంగా చెప్పే ఒక ప్రాబ్లము. ఇంకొంచెం చిన్న ఏజ్ గ్రూప్లో అంటే 40-60 ఇయర్స్, 40-60 సంవత్సరాల వాళ్ళలో ఎక్కువ మందిలో ఈ సెక్స్ సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారని చెప్పేది ఏంటి అని అంటే, వాళ్ళు సెక్స్ చేయాలి అనుకుంటున్నప్పుడు అంగం సైజు అంటే పెన్నిస్ సైజు పెరిగిద్ది, ఉన్నదానికన్నా పెన్నిస్ సైజు పెద్దగా అయింది, కానీ గట్టిగా అవ్వదు. నార్మల్గా ఉన్నప్పుడు ఒక 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఉన్న పెన్నిస్ 6 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ సైజు పెరిగిద్దిలే కానీ గట్టిగా అవ్వదనమాట. అండ్ పెన్నిస్ కూడా కిందకే ఉంటుంది, స్ట్రైట్గా పైకి రాదు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి అంగానికి రక్త సరఫరా వస్తుంది, పెన్నిస్కి బ్లడ్ సప్లై వస్తుంది, కానీ రావాల్సినంత ఎక్కువ రావట్లేదు, రావాల్సినంత ఫోర్స్తో రావట్లేదు. లేదు అనంటే అంగం లోపల కార్పోరా క్యావర్నోస్ అనే ఒక మజిల్ ఉంటుంది, ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయింది. బ్లడ్ వస్తున్నా అక్కడున్న మజిల్ అనేది హార్డ్ అయిపోవటం వల్ల, గట్టిగా అయిపోవటం వల్ల మజిల్ అనేది సాగట్లేదన్నమాట వాళ్ళకి. సో ఇది జనరల్గా ఎవరిలో కనపడిద్దంటే 40-55-60 సంవత్సరాల వయసులో ఉండి ఎవరైతే స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉంటుందో, లేకపోతే జస్ట్ షుగర్ ప్రాబ్లం అనేది అప్పుడే స్టార్ట్ అయ్యిద్దో, లేకపోతే బాగా వెయిట్ ఎక్కువ ఉండి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, అటువంటి వాళ్ళలో అంగస్తంభన సమస్య ఈ విధంగా ఉంటుందన్నమాట. అంగం సైజు పెరిగిద్దిలే కానీ పూర్తిగా గట్టిగా అవ్వదు, ఉన్నదానికన్నా కొంత సైజు పెరిగిద్ది, మెత్తగానే ఉంటుంది, ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. మూడో రకమైన ప్రాబ్లం ఏంటి అనంటే వీళ్ళకి ఇది చాలా ఎర్లీ స్టేజెస్లో అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి 40-45 ఇయర్స్ ఏజ్ లోపల అంగస్తంభన సమస్య ఏ విధంగా ఉంటుంది అనంటే, వీళ్ళకి సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం సైజు పెరిగిద్ది, ప్లస్ పూర్తిగా గట్టిగా కూడా అయ్యిద్ది. జస్ట్ అంగం సైజు నార్మల్గా ఉన్నదానికన్నా ఫుల్ సైజ్ వస్తుంది, అండ్ దాంతోపాటు అంగం కూడా పూర్తిగా హార్డ్నెస్ వస్తుంది.
ఎప్పుడైతే కరెక్ట్‌గా ఇట్లా పార్ట్నర్ పైకి వెళ్ళి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దాం అనుకుంటారో, అప్పుడు సడెన్‌గా పెన్నిస్ మెత్తగా అయిపోయి పెన్నిస్ అనేది యోనిలోకి వెళ్లకుండా కిందకి బెండ్ అయిపోయిద్ది. లేదా కొన్నిసార్లు వెజైనాలోకి ఇట్లా పెట్టి సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోయి కిందకి బెండ్ అయిపోయిద్దనమాట. ఇది సాధారణంగా 30 ఇయర్స్ ఏజ్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ లోపల అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళలో కనపడే లక్షణం అనమాట. సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం పెద్దగా అయ్యిద్ది, పూర్తిగా గట్టిగా అయ్యిద్ది. కానీ కరెక్ట్‌గా పొజిషన్‌లోకి వెళ్ళి సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు సడెన్‌గా పెన్నిస్ మెత్తగా అయిపోవటము, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా మధ్యలో వీర్యం ఔట్ అవ్వకుండానే ముందే పెన్నిస్ మెత్తగా అయిపోవటము. సో, ఈ 3 రకాలైన ఇబ్బందులు ఈ ఏజ్ గ్రూప్స్‌లో ఎదుర్కొంటా ఉంటారు. ఈ మూడో రకం అంటే ఈ సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా మధ్యలో మెత్తగా అయిపోవటానికి, లేకపోతే అంగం గట్టిగా ఉండి కరెక్ట్‌గా పొజిషన్‌లోకి వెళ్ళినప్పుడు మెత్తగా అయిపోవటానికి రీజన్ ఏంటనంటే వీనస్ లీక్ అంటారు. అంటే పెన్నిస్‌లోకి బ్లడ్ వస్తుంది. మజిల్ కంప్లీట్‌గా స్ట్రెచ్ అవుతుంది. కానీ ఆ పెన్నిస్‌లో ఉన్న మజిల్ బ్లడ్‌ని ఎక్కువ సేపు హోల్డ్ చేయలేకపోతుంది. అంటే ఆ బ్లడ్ అనేది లీక్ అయిపోతుందనమాట. వీనస్ లీక్ అంటారు. సో, ఈ వీనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇటువంటి సెక్షువల్ సమస్యలుంటాయి. సో, ఎప్పుడైనా సరే ఓపీలో పేషెంట్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్‌ని బట్టే ఆల్మోస్ట్ మనకి అర్థమైపోయిద్దనమాట. వాళ్ళకి సెక్షువల్ సమస్య ఎంత తీవ్రంగా ఉంది అండ్ సుమారుగా ఏ కారణం వల్ల వాళ్ళకి సెక్షువల్ సమస్య ఉందని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అర్థమైద్ది. సో, ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారము సెక్షువల్‌గా మీరు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఒకసారి వచ్చి మా హాస్పిటల్‌లో కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్‌గా ఏ సమస్యలున్నా గ్యారంటీగా నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.